నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. మనం అహంకారంగా ఉండడం వలన మనకి ఎంతో నష్టమని మనందరికీ తెలుసు కదా. మన అహంకారం మన పతనానికి దారితీస్తుందని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. మరి అహంకారంగా ఉండడం వలన వచ్చే నష్టాలేమిటో ఒక కథ వినేద్దామా? మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో ఒక చెరువు కూడా ఉంది. ఆ చెరువు పక్కన ఒక పెద్ద మర్రి చెట్టు కొన్ని వేల సంవత్సరాలుగా ఉంది. ఆ మర్రి చెట్టు ఎన్నో పక్షులకు, జంతువులకు ఆశ్రయాన్ని ఇచ్చేది. ఆ చెట్టు మీద ఎన్నో పక్షులు నివసించేవి. ఆ చెట్టు నీడలో ఎన్నో జంతువులు ఆశ్రయం తీసుకునేవి. ఆ చెట్టుకు తూర్పు వైపు ఒక పెద్ద ఎడారి ఉంది. ఇటువైపు మొత్తం అరణ్యం ఉంది. ఇరువైపులా ఉండే జంతువులు ఆ చల్లని నీడ కోసం, నీటి కోసము ఆ మర్రి చెట్టు దగ్గరకు వచ్చేవి. అలా రావడం వలన అటు ఇటు ఉన్న జంతువులకు స్నేహం ఏర్పడుతుంది. ఆ స్నేహితులలో జిరాఫీ ఉంటే స్నేహం ఒకటి. జిరాఫీ తన అందం, పొడవైన మెడ, అడవిలో వేగంగా పరిగెత్తగల సామర్థ్యం మీద ఎప్పుడూ గర్వపడుతూ ఉండేది. నాతో ఎవరైనా పరిగెత్తి గెలుచుకోగలరో లేదో చూద్దాం అంటూ మిగిలిన జంతువులను అడుగుతూ ఉండేది. వాళ్లతో సవాలు విసిరేది. జంతువులు దాని మాటలను పెద్దగా పట్టించుకునేవి కాదు. కానీ అది ఒంటెను ఎప్పుడూ పదే పదే రెచ్చగొడుతూ, నువ్వు నన్ను ఓడించగలవా, నాతో పరిగెత్తగలవా అని కించపరుస్తూ ఉండేది. ఒకరోజు ఒంటె విసిగిపోయి, ఓ స్నేహితుడా, ఈరోజు నీ సవాలుకు నేను సిద్ధంగా ఉన్నాను అని చెబుతుంది. జిరాఫీ ఆశ్చర్యపోయి గర్వంగా ఇలా అంటుంది, విజయం నాదే, నీకు తెలుసో లేదో, నీకు నచ్చిన ప్రదేశం నువ్వే నిర్ణయించుకో, పరిగెత్తడం మొదలు పెడదాం అంటుంది. అప్పుడు ఒంటె అడవి మొదలయ్యే చోటు నుంచి ఎడారి లోపల 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఖర్జూరపు చెట్టును లక్ష్యంగా నిర్ణయిస్తుంది. గుర్రాలు న్యాయాధిపతులు, జంతువులు, పక్షులు ప్రేక్షకులు. పక్షులు శంఖధ్వనిలా కోతలు కూస్తాయి. పోటీ ప్రారంభమవుతుంది. జిరాఫీ చాలా ఆత్రంగా వేగంగా పరిగెడుతుంది. అడవి నుండి ఎడారి వైపు వెళ్ళగానే జిరాఫీ కాళ్ళు ఇసుకలో మునగడం ప్రారంభమవుతాయి. పైకి ఎక్కుతూ దిగుతూ చాలా అలసిపోతుంది. పరిగెత్తలేకపోతుంది. ఎందుకంటే ఎడారిలో ఎప్పుడూ నడిచిన అనుభవమే లేదు. కానీ ఒంటె మాత్రం అడవిలో నెమ్మదిగా నడిచి ఎడారిలో తనకు అలవాటు అయిన వేగంతో పరిగెత్తి సులభంగా లక్ష్యానికి చేరుకుంటుంది. జిరాఫీ మాత్రం అక్కడికి చేరుకోలేకపోతుంది. ఒంటె వెనక్కి చూసి జిరాఫీని కనిపించకపోయేసరికి అక్కడే ఆగిపోయిందని నిర్ణయించుకుంటుంది. ఆకాశంలో ఎగిరిన పక్షులు మర్రి చెట్టు దగ్గరకు వచ్చి ఒంటె గెలిచిందని, జిరాఫీ ఓడిపోయిందని చెబుతాయి. జిరాఫీ తన ఓటమిని ఒప్పుకుని తన ప్రవర్తనకు ఒంటెను క్షమాపణలు అడుగుతుంది. మన మధ్య పోటీలు ఉండకూడదు, అందరం సమానమే, అడవిని రక్షించడం మన అందరి లక్ష్యం అని జంతువులన్నీ జిరాఫీకి బుద్ధి చెబుతాయి. గర్వం పతనానికి దారితీస్తుందన్న నిజాన్ని తెలుసుకున్న జిరాఫీ అప్పటి నుంచి అందరితో ఎంతో ప్రేమగా, వినయంగా జీవించడం మొదలు పెడుతుంది. అందుకే మన గర్వం మన పతనానికి దారితీస్తుంది అంటారు. అహంకారం వల్ల దేనిని సాధించలేము. ఎవరికి తగిన శక్తి సామర్థ్యాలు వాళ్లకు ఉంటాయి. ఎవరిని కించపరచకూడదు, మనకు అన్నీ వచ్చని గర్వపడకూడదు. ఎవరైతే ప్రశాంతంగా తనకు అన్నీ వచ్చినా నిదానంగా ఉంటారో వాళ్ళే విజయం సాధించగలరు. జీవితంలో ఉన్నత స్థానానికి, ఉన్నత లక్ష్యాలను చేరుకోగలుగుతారు.